ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవికి బొమ్మ చూపించారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఐబొమ్మ బప్పం వెబ్సైట్ సర్వర్లు క్లోజ్ అయ్యాయి. నిర్వాహకుడు రవితోనే మూయించారు. రవి సవాల్ స్వీకరించి అతనితోనే వెబ్సైట్లు క్లోజ్ చేయించారు పోలీసులు. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్టుపై తెలంగాణ రాష్ట్ర హోంశాఖ స్పెషల్ సిఎస్ సివి ఆనంద్ స్పందించారు. రవి అరెస్టుపై ఎక్స్ వేదికగా సివి ఆనంద్ ట్వీట్ చేశారు. దమ్ముంటే పట్టుకోండి అన్నోడిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారని సివి ఆనంద్ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు అభినందనలు తెలిపారు. ఇమ్మడి రవిని పట్టుకోవడానికి జూన్ నుంచి సైబర్ క్రైమ్ టీం రెయిన్బౌళ్లు కష్టపడిందని ప్రశంసించారు. రవిని తప్ప ఈ పైరసీకి సంబంధించిన వాళ్లందరినీ పట్టుకుందని గుర్తు చేశారు. దమ్ముంటే పట్టుకోండని పోలీసులకు సవాలు విసిరి బెదిరించిన వ్యక్తిని ఇప్పుడు అరెస్టు చేశారని కొనియాడారు. డీసీపీ కవిత, సిపి సజ్జనార్కు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు సివి ఆనంద్. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఐబొమ్మ నిర్వాహకుడు అరెస్టుపై సివి ఆనంద్ రియాక్షన్ కూడా చూసాం. ట్వీట్ లో సివి ఆనంద్ కూడా దమ్ముంటే పట్టుకోండి అన్న వాడిని అరెస్టు చేశామంటూ కూడా అటు పోలీసులను కూడా ప్రత్యేకించి అభినందనలు తెలిపారు. ఎట్లా చూడాలి ప్రవీణ్? అయితే వైరసీ వెబ్సైట్ ఐబొమ్మ నిర్వాహకుల్లో కీలకమైన వ్యక్తిని ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అయితే అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే శనివారం ఉదయం కూకట్పల్లిలోని అయితే ఇమ్మడి రవిని అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు సాయంత్రం నాంపల్లి కోర్టుకు తరలించారు. నాంపల్లి కోర్టుకు తరలించిన తర్వాత రవి నుంచి వైరసీ వెబ్సైట్లకు సంబంధించినటువంటి కీలకమైన సమాచారాన్ని పోలీసులు కూడా సేకరించినట్టు తెలుస్తుంది. అయితే రవి ఆంధ్రప్రదేశ్ లోని వైజాగ్ కు చెందినటువంటి వ్యక్తిగా గుర్తించారు. కూకట్పల్లిలోని అపార్ట్మెంట్ లో అతడికి ఫ్లాట్ నుంచి హార్డ్ డిస్కులు, కంప్యూటర్లను, కొన్ని సినిమాకు సంబంధించినటువంటి హెచ్డి ప్రింటర్లను కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా వెబ్సైట్ లో అప్లోడ్ చేయడానికి సిద్ధంగా ఉన్న కొన్ని సినిమాల కంటెంట్ లను కూడా హోల్డ్ చేసినట్లుగా కూడా సమాచారం అయితే అందుతుంది. రవిని అదుపులోకి తీసుకొని విచారించగా సంచలన విషయాలు కూడా బయటికి వస్తున్నాయి ఒక్కొక్కటిగా. అయితే వైరసీ వెబ్సైట్లను రన్ చేస్తున్నటువంటి మరికొంతమంది పేర్లు కూడా వెల్లడించినట్టుగా తెలుస్తుంది. త్వరలోనే మరికొంతమంది అరెస్టులు కూడా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. తెలుగు సినిమాను వైరస్ చేయడంతో పాటు గతంలో ఐబొమ్మ తెలుగు ఫిలిం యాంటీ వైరసీ టీం పోలీసులకు ఫిర్యాదులు చేసింది. ఈ నేపథ్యంలో ఈ వెబ్సైట్ నిర్వాహకులైనటువంటి పోలీసులకు సవాల్ కూడా విసిరారు. దమ్ముంటే పట్టుకోండి అంటూ కూడా సవాల్ విసిరారు. ఆ ఛాలెంజ్ గా తీసుకున్నటువంటి సైబర్ క్రైమ్ పోలీసులు వారిపైన దృష్టి సారించిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ కు వచ్చినటువంటి ఎవరైతే ఇమ్మడి రవి ఉన్నారో ఇమ్మడి రవిని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని ఐబొమ్మ వెబ్సైట్ నిర్వహిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. అతన్ని మొత్తంలో కూడా అరెస్ట్ చేసి తన నుంచి సమాచారం కూడా లాగుతున్నారు. ఇంకా ఎంతమంది ఉన్నారు ఈ దాంట్లో అనే కోణంలో కూడా సమాచారం తీసుకున్నారు. దీనికి సంబంధించినటువంటి అందరినీ కూడా మరి కొన్ని రోజుల్లోనే మొత్తం దీనికి సంబంధించినటువంటి అందరినీ కూడా అరెస్ట్ చేసే అవిధిగా చూస్తున్నారు. అయితే ఐబొమ్మ నిర్వాహకుడు ఛాలెంజ్ చేసి పోలీసులకు సవాల్ విసిరిన నేపథ్యంలో పోలీసులని ఐదని పట్టుకున్నామని సివి ఆనంద్ కూడా ట్వీట్ చేయడం జరిగింది. అదేవిధంగా సజ్జనార్ కూడా మొత్తంగా ఈ యొక్క ఏదైతే ఈ యొక్క నిందితుడిని పట్టుకున్న దాంట్లో మొత్తంగా కూడా పోలీసులు కీలక పాత్రగా అయితే పరిగణించాలని అంటూ కూడా చెప్పారు. వారిని అభినందించడం కూడా జరిగింది. మొత్తంగా చూసుకుంటే ఈ యొక్క ఐబొమ్మకు సంబంధించిన వెబ్సైట్లను మొత్తంగా కూడా పూర్తిగా మూసివేయించారు. ఆయనతోనే క్లోజ్ చేయించారు. దీనికి సంబంధించి ఇంకా కొంత సమాచారం లాగారు. మరి 1-2 రోజుల్లో ఇంకా కొంతమంది అరెస్టులు కూడా ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. థ్యాంక్స్ ఫర్ ద